తెలుగు ప్రజలందరికీ హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్. నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తది అని చెప్పేసి నేనైతే అస్సలు అనుకోలేదు. నిన్న జరిగిన మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. తెలుగు టైటన్స్ అయితే ఒక పాయింట్ తో అయితే ఓడిపోయింది. ఆ ఒక్క పాయింట్ కూడా ఇంకా దేంట్లో టై బ్రేకర్ రౌండ్ లో. అసలు యాక్చువల్ గా మ్యాచ్ లో ఏం జరిగింది, 45 పాయింట్స్ ఈచ్ టీమ్ కి. దాని తర్వాత మ్యాచ్ టై అయింది. టై బ్రేకర్ రౌండ్ లో ఒక పాయింట్ లీడ్ తోటి బెంగాల్ వారియర్స్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. యాక్చువల్ గా మనం గెలిచే మ్యాచ్ 45 పాయింట్స్ మనకుంటే ఇంకా 1 మినిట్ లెఫ్ట్ అంత ఉంటే వాళ్ళకి 43 పాయింట్స్ ఉంటే 2 పాయింట్స్ వాళ్ళకే వచ్చేసినాయి. లాస్ట్ లో మనలో మిస్టేక్ చేసారు డిఫెండింగ్ లో అండ్ రేడింగ్ లో. దాని తర్వాత మనం గెలవాల్సిన మ్యాచ్ అయితే టై అయింది. టై బ్రేకర్ రౌండ్ లో కూడా ఫస్ట్ రేడ్ మనలు చేసిర్రు. మనలు చేస్తే వాళ్ళు డిఫెండింగ్ చేసేసారు, అక్కడ పట్టేసారు. కాబట్టి దాని తర్వాత మనకు చాలా కష్టమైంది. అండ్ లాస్ట్ రేడ్ లో దేవాంక్ వచ్చిండు కాబట్టి ఇంకా కష్టమైంది. ఒక పాయింట్ తీసుకెళ్లి దేవాంక్ మ్యాచ్ అయితే విన్ చేయించిండు బెంగాల్ వారియర్స్ కి. నెక్స్ట్ మ్యాచ్ కి చాలా గట్టిగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు తెలుగు టైటన్స్. ఖచ్చితంగా విజయం మనదే. ఇప్పటి వరకు 14 మ్యాచెస్ ఆడి 8 మ్యాచ్లో గెలిచిర్రు మనోళ్ళు. ఇంకా 2 మ్యాచ్లు ఆడితే చాలు, ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే చాలు, ఖచ్చితంగా టాప్ 4 లో అయితే మనం ఉంటాం. ఇప్పటికి కూడా టాప్ 3 పొజిషన్ లో తెలుగు టైటన్స్ ఉంది. అండ్ తెలుగు ప్రజలకు ఒకటే చెప్తున్నా, మన తెలుగు టైటన్స్ మన కబడ్డీ. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కి సపోర్ట్ మీది ఉంటది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.